వర్షాల కారణంగా మన మూసీ ప్రవాహక ప్రాంతం ఏదైతుందో పుల్మాంటి గ్రామ రైతులైనటువంటి ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, జంగారెడ్డి, సర్వే నంబర్ 300, 256 చాలా పొలాలు మూసి ప్రవాహానికి పత్తి పంట మునిగిపోయి రైతులు చాలా నష్టపోయినరు. ఇంకా మున్ముందు ఇంకా ఈ మూసి పరివాహక ప్రాంతమైన రైతులు అన్ని విలేజ్ చించెల్పేట కానీ, పుల్మామిడి కానీ, అక్నపూరు, అత్తపూరు, నారగూడ, గొల్లగూడ, గంగ్యాడ, ముబారక్పూరు ఏ అయితే ఈ మూసి పొంటి ఉన్న ప్రాంతమంతా పత్తి కానీ వరి కానీ ముంపు గురై రైతులు చాలా పెద్దగా నష్టపోయినారు. కాబట్టి దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి ఇంతకుముందు కూడా మూసీ నది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీయకపోవడం వల్ల రైతులు ప్రతిసారి మాకు ఇదే గోస ఉంటుందని చెప్పడం జరుగుతుంది. రైతుల మీద దయించి మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ మూసి పూటికి ఏదైతే ఉందో దాన్ని దీపించి దీన్ని పొంటి ఉన్న రైతులను కూడా ఆదుకోవాలని మేము కోరుతున్నాం. ఇట్లాగే ఇంకా రేపు ఎల్లుండి వర్షాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా కూడా పంట నష్టపోయే అవకాశం ఉన్నది. స్థానిక అధికారులు దీని మీద స్పందించి ఆ పంటను అంచనా వేసి రైతులకు ఏదైతే పత్తి పంట వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ను మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇంకా వర్షాలు పడితే ఇంకా చాలా పంట నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీని మీద నిర్లక్ష్యం వహించకుండా ఎక్కడిదక్కడ అంచనా వేసి గవర్నమెంట్కు రిపోర్ట్ చేసి పంపించాలని కోరుతున్నాం. ముందు కూడా మార్చిలో కూడా కొన్ని పంటలు నష్టపోతే తూతూ మంత్రంగా ఏదో రిపోర్ట్ సర్వే చేసిండ్రు రైతులకి, అప్పుడు కూడా సరిగా న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడన్నా అధికారులు స్పందించి ఈ పంటలు ఏవైతే నష్టపోతున్నాయో మూసి పక్కన రైతులందరినీ సర్వే చేసి రైతుల వారిగా లిస్టు తీసుకొని దీన్ని తయారు చేసి గవర్నమెంట్ పంపాలని కోరుతున్నాము. రైతుల పక్షాన గవర్నమెంట్కి చేరేంత వరకు, రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి కొట్లాడదని కోరుకుంటున్నాం. నా పేరు వెంకటరెడ్డి, నేను బీఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి. మా గ్రామంలో ఇప్పుడు కాదు, మూసి చాలా రోజుల నుండి రైతులు చాలామంది నష్టపోతారు. దీని ప్రభుత్వం మూసిల పూడిక దిగకపోవడం వల్ల వాగు మొత్తము పంట పొలాల నుండి ప్రవహిస్తుంది. దీనిపైన అధికారులు కానీ ప్రభుత్వం కానీ తక్షణం చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అలాగే అధికారులు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి పంట పొలాలు పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మీ మీడియా ద్వారా అధికారులను కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుకుంటున్నా. అట్లాగే ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా ప్రభుత్వం దీనిపై స్పందించి మూసి ప్రవాహక ప్రాంతంలో ఏవైతే పొలాలు ఉన్నాయో మూసి పొలాలకు రాకుండా దీనిపై పూడిక తీయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. పేరు వెంకటరెడ్డి, పుల్మామిడి గ్రామం. ఇక గత 30 సంవత్సరాల సంది ఇట్లా మూసీ నది చేనులకు రావడంతో రైతులు నష్టపోతున్నారు. నా సర్వే నెంబర్ 256 సర్వే నెంబరు. ప్రతి సంవత్సరం ఇలాగనే, ఇప్పుడు ఇంకా 2 days 3 days అంటారు వర్షము. ఇలాగే ఉంటే ఇంకా ఇప్పుడు 2 ఎకరాలు పోయింది, తర్వాత ఇంకా 2 ఎకరాలు అయితే పోతుంది. అక్కడ ఎద్దులను కట్టేస్తాము, కొట్టమాన వేసుకున్నాం. ఇది తప్ప వేరే పరిస్థితి లేదు మాకు. వేరే భూమి లేదు, వేరే పరిస్థితి లేదు, ఏం లేదు. నైట్ ఎప్పుడు వర్షంలో ఎడ్లు కొట్టుకుపోతే ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎడ్లుంటాయి, పైపులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. గవర్నమెంట్కు ప్రశ్నిస్తున్నాం మేము. వాగుల మూసి నదిలా పుట్టిక తీయాలని కోరుతున్నాం అంతే.